నేను మా ఇంటి దగ్గర కాకుండా ఎవరి దగ్గర ఉన్నానని చూస్తున్నారా? మహి ఇంటికి వచ్చానమాట. ఎంత ఎర్లీ మార్నింగ్ మహి ఇంటికి ఎందుకు వచ్చాను తెలుసా? గెస్ చేయండి. ఎందుకులే నేనే చెప్పేస్తాను. ఎందుకు వచ్చానంటే జీమా అనే గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఉందన్నమాట. వాళ్ళది ఆత్మీయ కలయిక బాగోదు. ఆత్మీయ కలయిక అంటే వన్న భోజనాల టైప్ అనమాట. పార్టీ అంటే ఆర్టిస్టులందరికీ కలిపి వన్న భోజనాల లాగా ఏర్పాటు చేశారనమాట. సో దానికోసం నేను రాజమండ్రి వచ్చాను అనమాట. ఎంత ఎర్లీ మార్నింగ్ చలి మామూలుగా లేదు బాబోయ్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, నేను ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తామన్నది, ఆర్టిస్టులు అందరూ కలిస్తే ఎలా ఉంటుంది అన్నది వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. వెళ్ళిపోతున్నా, లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. యో వచ్చేసాము. There we go. ఇక్కడ అనమాట పార్టీ. ఇప్పుడు చిన్న చిన్న గేమ్స్ అవి పెట్టి అండ్ షార్ట్ ఫిలిమ్స్ అవి తీస్తారు కదా, వాళ్ళు అవి ప్రమోషన్లు అవి చేసుకోవడానికి మంచి టైమింగ్ అనమాట ఇది. సో ఇప్పుడు అందరినీ పరిచయం చేస్తాను అనమాట. మా రాజమండ్రి సరౌండింగ్స్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ వస్తారు ఖచ్చితంగా. సో పరిచయాలు చాలా పెరుగుతాయి. ఇది నా ఆర్టిస్ట్ ఐడి కార్డ్ అనమాట. చూసారా, స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చిన్నగా సింపుల్గా పెట్టారు. బెటర్ అబ్బా, అసలు ఏది లేకుండా దానికన్నా ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల సర్కిల్ అనేది పెరుగుతుంది. అండ్ ఏంటంటే అవకాశాలు ఇంకా ఇంకా ఎక్కువ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బాగా డెకరేట్ చేస్తారు స్టేజ్. ఐ లైక్ ఇట్, సింపుల్ అండ్ క్యూట్. ఇప్పుడు ఇంతమంది వస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది ఉన్నారు టీం అంతా. చాలా పోస్టర్స్ ఉన్నాయి. నాది ఆ ఎదురు ఉంది, నేను ఫోటో తీసుకోలేదు ఎందుకంటే ఐ విల్ టెల్ యూ లేటర్. ఇంకెవ్వరు రాలేదు, మేమిద్దరమే వచ్చేసాం ఫస్ట్ ఆడవాళ్ళమే. ఇదిగో మా మహి ఇక్కడ ఉంది. తను ఈ కమిటీలోని ఇంపార్టెంట్ మెంబర్ అనమాట. సో షీఈస్. వీళ్ళందరూ నాకు ఇందులో సగం మందే తెలుసు. నాకు మెయిన్ తను తెలుసు, మహేష్ తెలుసు అనమాట. అంటే ఈ జీమా స్టార్ట్ అవ్వడానికి ముందు నుండి ఈ ఏంటంటే అసోసియేషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు నుండి నాకు మహేష్ తెలుసు అనమాట. అమ్మా ఫోన్ పెట్టుకోలేకపోతున్నా. ఏకదంతముపాస్మయే. అందరికీ కూడా అవకాశాలు వచ్చే విధంగా మనం చేయగలిగితే తప్పకుండా వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు వారికి ఆర్థికంగా కూడా సహకరించిన వాళ్ళు అవుతాం. అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సి. ఎప్పుడో కాలేజ్ టైంలో తేలించుకున్నానే కదా ఐడి. నా కళ్ళు ఎలా ఉన్నాయంటే, ఎర్లీ మార్నింగ్ లేచి చలిలో వచ్చాను కదా, నాకు ఇంకా చలి తగ్గలేదు. ఎండ దగ్గర కూర్చున్నా కానీ చలేస్తుందా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నాబ్బా. అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం అంతే తేడా. మిగతాదంతా సేమ్
చూసే ఈ కాగితల ప్రేమ ఫలితమా ఈవెంట్ జరుగుతుంటే మేము ఇద్దరం అలా చెట్లు పొట్ల పట్టు తిరుగుతున్నాం. అలా అటు ఇటు అటు ఇటు. అమ్మాయి నాకు నిద్ర వస్తుంది. డాన్స్లు ఇస్తున్నారు సీనియర్ ఆర్టిస్టులు. అదిగో మన ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వచ్చారు ఒక 72 డెకరేషన్ కి 100 మెంబర్స్ ఉంటారు అనుకుంటున్నాను. ఒక 70 మెంబర్స్ అందుబాటు ధరలో మనకి అందిస్తున్నారు. ఎండలో కూర్చున్నాను. ఎండలో కూర్చుంటేనే కాస్త చలి తగ్గుద్ది. లేకపోతే వేరే నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతుంది. అందరికీ కూడా మాకు మీటింగ్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకోవడం కానీ ఎక్కడ వేదిక అంటూ లేదు సార్. ఇలాంటి పెద్దలందరూ కూడా సహకరించి మాకు ప్రభుత్వం తరఫున ఏదైనా సరే ఒక చిన్న కమ్యూనిటీ హాల్ లాంటిది వీక్లీ మాకు మంత్లీ ఒక మీటింగ్ జరుగుతుంది సార్. గారికి అదే ఫేర్ బ్రాండ్ మా హారిక గారికి అలాగే స్టేజ్ మీద ఉన్న నాయకులకి మిగతా కళాకారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కళ అనేది చిన్న పెద్ద తేడా ఏమి ఉండదు. కళే. ఎందువల్లంటే చాలామంది నేను డైరెక్టర్లను చూసాను, చాలామంది చిన్న యాక్టర్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద స్టార్లు అయ్యారో లేదు. అది మ్యాక్సిమం ఏంటంటే ఏదో అంటారు కదా అదృష్టం. ఒకసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా. అది మీరు చప్పట్లు ఆకూడదు. ఈ రోజు నన్ను ఇక్కడ పరిచయం చేసినటువంటి గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడి ఆశీస్సులతో మీ అందరి సపోర్ట్తో నేను కమిటీ కుర్రోళ్ళు అలాగే ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూవీలో కూడా నేను నటించానండి. నా పేరు మణికంఠ. నా వృత్తి మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. చేశాడు బాగా చేశాడు. అదేనా ఎవరిది వాయిస్ ఎవరిదే? జయప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. మీరు నచ్చితే మాత్రం చప్పట్లు కొట్టాలండి, లేకపోతే అవదా. గట్టిగా చప్పట్లు కొట్టాలి అంతే. మా గంగాధరాలు లేకపోతే ఊరుకోడు ఇవాళ. ఓకే, ఇంకొక జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ నచ్చింది కదా. ఇప్పుడు మన గోదావరి మాండలికంలో జయప్రకాష్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు? గోదావరి మాండలికంలో దున్నపోతికి పాలు పితికిది అన్న డైలాగ్ ఉంటుందండి కబడ్డీ మూవీలో. అందులో కొండవలస లక్ష్మణరావు గారు, జీవా గారు, జయప్రకాష్ రెడ్డి గారు ఈ 3 కంటాలు ఎలా ఉంటాయో చూద్దాం. గంగధరన్న వరి ఏది ఇది మెత్తకుంటాయని మెత్తకుంటే వేసుకున్నావురా పేక మొక్కలు అడిగిరా అడిగి నీళ్ళు దూకేదాడేమిరా ఈ బన్నా కూడా కచన దొరకడు నీటిలో దూకేద్దాం. అచ్చ చేపలు ఇస్తున్నాడే చేపలు కూడా దిగులు చచ్చిపోతారు. ఆడిమిరా ఆడిమి దాని మీద దిగుతాడు మీరా ఆడిమి సారి కానీ యాత్రబ్బి ఏం చేస్తున్నా పాలు పితుకుతానండి హెడ్ గారు. పాలు పట్టవగలు మెట్ట మధ్యాహ్నం పాలు పితుకుతున్నా దున్నపోతికి దున్నపోతికి పాలేమొత్తాయిరా నిన్ను కానీ రేసులకు తీసుకెళ్ళి పితికితే నా శవరంగా పాలు ఇలా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ. తినడం అయిపోయింది, తినేసాం. చికెన్ వేసుకుని ఫుల్గా తినేసాను. చాలా నీరసంగా ఉంది. అది నుంచుని మాట్లాడుతూ అంటే అందరూ ఆర్టిస్టులు ఉన్నారు కదా, సో అలా సరదాగా మాట్లాడుతూ నుంచుని ప్లేట్ ఇలా పట్టుకుంది అనమాట. చెయ్య భుజం పడేసింది. ఐ డోంట్ నో వై. ఆయిలీగా అయిపోయింది నా ఫేస్ అంతా. చేయనప్పు వచ్చేస్తుంది అంటే చాలాసేపు ఒక ½ అన్ అవర్ ఇలా పట్టుకుని ఇలాగే ఇంకా కదలకుండా ఉండిపోయాను అనమాట. పట్టుకుని ప్లేట్ పట్టుకుని పెయిన్ వస్తుంది.
మై గాడ్, అందరూ తినేసారు ఆల్మోస్ట్ అందరూ, కాకపోతే చెల్లా చెదురు అయిపోయారు అనమాట. ఇప్పటి వరకు అందరూ సిట్ రైట్గా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మాత్రం అక్కడ సగం మంది ఇక్కడ సగం మంది ఎంజాయ్ చేస్తున్నారు అంతే. సినిమా ఫౌండర్ తను చాలా మంచి యాక్టర్ కూడా, చాలా అంటే చాలా బాగా చేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు. దానికి థ్యాంక్ యూ సో మచ్ తెలిసినందుకు. ఇంకోటి మనం ఇక్కడ అందరూ ఉన్నాము అంటే మన అందులో ఏదో టాలెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ రోజు ఇలా ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్, కొంతమందికి డైరెక్షన్ కొంతమందికి డాన్సింగ్, కొంతమందికి యాక్టింగ్. కానీ మనమంటూ చేస్తాము. చాలా మంది చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, చేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సో మీ అందరికి చాలా అంటే చాలా ఆల్ ద బెస్ట్. బికాస్ ఎందుకంటే మనం ఇక్కడ అందరూ ఉన్నాము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఊరి పేరు చెప్పమంటావా? చంద్రాపురం, బరంపురం, ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, మందస, పలాస, కాశీబొగ్గ, శ్రీకాకుళం, వైజాగ్ వెళ్ళిపోయాను. అత్త పాలకొండ ఒడ్లు వెళ్ళి పందిలా పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. ఓ అల్లుడు ఈ ఇంక చిరాకు వచ్చి వెళ్ళిపోయిందండి. ఇలా కుక్కలు మాట్లాడితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అయితే కుక్కలు గుంపులుగా ఉంటాయి. పొరపాటున వేరే వీధిలో కుక్క ఈ గుంపులోకి వచ్చింది అనుకోండి, ఆ కుక్కలన్నీ ఏమంటాయి తెలుసా? ఇలా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. టాప్ టు బాటమ్ చూసుకుంటే ఒక ప్లేస్ ని స్వీట్ నేమ్ తో పిలుస్తారు, అదేంటి ఆలోచించండి. నడుస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఫోటోలు తీసుకుంటున్నాం పక్కగా వచ్చి. అయిపోయిందనమాట. ఇది మా ఆర్టిస్టుల వన్న భోజనాలు అనమాట. నేను వన్న భోజనాలని అంటున్నాను. ఇది నార్మల్గా దీని పేరు అయితే ఆత్మీయ కలయిక అనమాట, కళాకారుల ఆత్మీయ కలయిక. మొత్తం ఆల్మోస్ట్ 70% వెళ్ళిపోయారు అనమాట అందరూ. ఇప్పుడు మేము కూడా వెళ్ళిపోతున్నాం. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. సో మీకు నా వీడియోస్ నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.